something. That you're up to something scandalous. Taste my bitter heart, you know it makes you blush. పొద్దున్నే బాడీ పెంచేద్దామని జిమ్ కైతే వచ్చేసిన. సో లెట్స్ స్టార్ట్. జిమ్ నుంచి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్లాక్ అవుట్ఫిట్ స్పెట్స్ పెట్టుకుని రెడీ అయ్యి మెస్కి వచ్చేసిన బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లో వడ, నా గుండెల్లో దడ, ఎందుకంటే అందరు నన్నే నోటీస్ చేస్తున్నారు ఈడ. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి నేను మా ఫ్రెండ్ కళాశాలకు స్టార్ట్ అయ్యాం. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలు కాదా కొని ఉంది, కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. ఇక క్లాస్ స్టార్ట్ అయింది. బట్ నా ధ్యాస అంతా ఈసారైనా ఆర్సీబీ కప్ కొడుతుందో లేదో అనే ఆలోచనలోనే ఉంది. స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని సిన్సియర్ స్టూడెంట్ లో ఉండే నేను బీటెక్ లైఫ్కి వచ్చాక బ్యాక్ రో కేర్ ఆఫ్ అడ్రస్ లా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే లైఫ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయిపోయింది. 1 అవర్ క్లాస్ అయిందో లేదో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని ఫ్రెండ్స్తో టీ తాగుదామని చెప్పి పక్కనే టీ స్టాల్కి వచ్చేసా. ఆఫ్టర్నూన్ 1కి క్లాసెస్ అయిపోయి బయటకు వచ్చానే లేదో మా టాపర్ సిస్టర్ అయితే నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఏం చేస్తున్నాడా? సరే కానీ బ్యాగ్ జిప్ పూసిపోయింది చూసుకో. తిన్నావా మార్నింగ్? తినడానికి వెళ్తున్నా మరి. బాయ్. ఇక మెస్కి వచ్చి ప్లేట్ వాష్ చేసి ఈ డెలిషియస్ ఫుడ్ పప్పు క్యాలీఫ్లవర్ని ఆస్వాదిస్తూ తినడం స్టార్ట్ చేశా. మెస్లో తినడం అయ్యాక రూమ్కి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఓ సాఫ్ట్వేర్ డెవలపర్లా ఫీల్ అవుతూ ఇక నెక్స్ట్ గూగుల్ సీఈఓ మనమే అనే రేంజ్లో ఊహించుకుంటూ చాలా డెడికేషన్తో టైపింగ్ ప్రాక్టీస్ చేశా. ఇక చేసిన ఓవర్ యాక్టింగ్ చాలని ల్యాప్టాప్లో కాసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేశా. ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి లైబ్రరీ వైపుగా అడుగులు ఇస్తూ మొత్తానికైతే లైబ్రరీకి వచ్చేసా. లైబ్రరీకి అయితే రెగ్యులర్గా రాను, ఎప్పుడో ఒకసారి నాలెడ్జ్ పెంచుకుందామని ఇస్తూ ఉంటాను. ఇక లైబ్రరీలోకి ఎంట్రీ అయ్యి ది హిందీ న్యూస్ పేపర్ తీసుకొని ఈరోజు ఎలా అయినా ఈ న్యూస్ పేపర్ అంతా చదివి చింపేయాలని ఫిక్స్ అయిపోయి ఓ యూపీఎస్సీ ఆస్పిరెంట్లా ఫీల్ అవుతూ చాలా డెడికేషన్తో న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేశా. చదివిన అరగంటకి బోరు కొట్టేసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఇవన్నీ మన వల్ల కాని పని రియలైజ్ అయ్యి ఎక్కడి నుంచి అయితే న్యూస్ పేపర్ తీసానో అక్కడే పెట్టేసి స్నాక్స్లో పకోడీ పెడుతున్నారని మెస్కొచ్చేసా. ఇక స్నాక్స్ తినేసి రూమ్కి వచ్చేసా. ఇదే మా రూమ్, ఇదే నా బెడ్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రౌండ్లో జరిగే ప్రతి మూమెంట్ మ్యాచెస్ ఇక్కడి నుంచి చూడొచ్చు. అండ్ నేచర్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు టైం 5:10 అవుతుంది. రెగ్యులర్గా ఇలానే గ్రౌండ్కి వస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చేయబోయే స్టంట్స్ నిపుణుల పర్యవేక్షణ లేకుండానే చేసినవి, సో మీరు కూడా చేయొచ్చు. లెట్స్ స్టార్ట్. चल मोड़ दे उसका पंजारा साथ आसमां चीरे अब साथ समंदर भी
యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా మా కాలేజీలో గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఆడేది చూస్తుంటే నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, క్యారమ్ ఇలా అన్ని గేమ్స్ ఆడుతుండే. బట్ కాలేజ్కి వచ్చాక అన్ని గేమ్స్కి దూరం అయిపోయా. గ్రౌండ్ నుంచి డైరెక్ట్ మా హాస్టల్ కిందనే ఉన్న మినీ క్యాంటీన్కి వచ్చి ఇవో 2 కొనుక్కొని తినుకుంటూ రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి ఫ్రెండ్స్తో మెస్కొచ్చేసిన. ఇది మా రూమ్ సిచ్యువేషన్. గ్రౌండ్లో ఆడారు కానీ రూమ్లో ఫుట్బాల్తో వాలీబాల్ ఆడుతున్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. बड़ा हरामी हो बेटा. గైస్, వీడియో మా ఫ్రెండ్ ర్యాపర్ MC నిక్టో రీసెంట్ గానే ర్యాప్ సాంగ్ రిలీజ్ చేసిండు. సాంగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐ హోప్ యూ డూ దట్. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్, వీడు కూడా మా ఫ్రెండ్ ఆర్టిస్ట్, చాలా బాగా ఆర్ట్స్ చేస్తాడు. మీకు ఏమైనా ఆర్ట్స్ కావాలంటే ఎంచుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఏం చేస్తున్నారా? క్యాట్ డిజైనింగ్ చేస్తాను. కొంచెం మాకు ప్రాజెక్ట్ అంటే క్యాట్ డిజైనింగ్. సరే సరే, చాలు కానీ చెప్పి డైలాగ్ చెప్పు. సందీప్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే 6 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ఇంకో 2 monthsలో ఎండ్ అవబోతుంది. ఈ కాలేజ్ చాలా ఇచ్చింది. లైఫ్ అంటే ఏంటో నేర్పించింది. ఫ్రెండ్స్, హ్యాపీ మూమెంట్స్, ఫెయిల్యూర్స్, లైఫ్ లెసన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇచ్చింది కాలేజ్. ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. నా వైపు నుంచి చిన్న సజెషన్ ఏంటంటే లైఫ్ని ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయండి. ట్రై టు ఎక్స్ప్లోర్. అలా అని అకాడమిక్స్ని, స్టడీస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ లైఫ్లో టఫ్ టైమ్స్, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. నాకు ఒక్కడికే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను డిప్రెస్ అయిపోయి పెద్ద పెద్ద డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. అండ్ టాక్సిక్ పీపుల్కి, టాక్సిక్ రిలేషన్షిప్స్కి ఎంత దూరం ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. లేకుంటే ఇట్స్ లైక్ మెంటల్ టార్చర్, యూనో. అండ్ ఐ హోప్ యూ గెట్ ఇట్. నేను చెప్పాలనుకుని చెప్పేసిన. అండ్ యా, హలో, ఎవరైనా ఉన్నారా? Ha ha ha.